No, you can't do this! Stop! This is destroying everything! It's too powerful! అందరికీ నమస్కారం. సొంత ఇల్లు ఇది మనలో చాలా మందికి ఒక పెద్ద కల. కానీ ఆ కలే ఒక పీడకలగా మారితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కథ గురించి తెలుసుకోబోతున్నాం. 8 ఏళ్లపాటు కష్టపడి కట్టుకున్న ఇల్లు ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో చేజారిపోయింది. ఈ కథ మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. వింటుంటేనే కడుపులో ఏదోలా ఉంది కదా. 8 ఏళ్లపాటు కష్టపడి ఒక్కో రూపాయి కూడబెట్టి మన కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నామనుకుంటాం. కాని ఒక్క దెబ్బ, ఒకే ఒక్క ఉద్యోగం పోవడం ఆ మొత్తం కలను కూల్చేయగలదు. ఈ ఒక్క వాక్యం ఆ బాధ మొత్తాన్ని మన కళ్ల ముందుంచుతోంది. సరే, ఇంతకీ ఎవరేనా? ఏంటీ కథ? బెంగళూరు లాంటి పెద్ద నగరంలో సొంత ఇల్లు ఉండాలనేది రాజేష్ కల. మనలో చాలామందిలాగే తనుకూడా తన జీవితాన్ని, తన భవిష్యత్తును ఆ ఇంటి చుట్టూనే అల్లుకున్నాడు. అది కూడా చిన్న కలేమీ కాదు. ఆ ఇంటి విలువ ఏకంగా 1,20,00,000 రూపాయలు. అది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన నిర్మాణం కాదు. అతని కష్టం, అతని ఆశలు, అతని భవిష్యత్తు అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. రాజేష్ కేవలం కల కనడమే కాదు, దాన్ని నిజం చేసుకోవడానికి చాలా క్రమశిక్షణతో ఉన్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు, అంటే దాదాపు 96 నెలలు, ఒక్క నెల కూడా తన ఈఎంఐ కట్టడం మానలేదు. అతని నిబద్ధత ఎలాంటిదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కాని ఆ తర్వాత జరగబోయేది ఊహించలేనిది. కాని అంత నిబద్ధత కూడా కొన్నిసార్లు మనల్ని కాపాడలేకపోవచ్చు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో అక్టోబర్ 2025లో అనుకోనిది జరిగింది. రాజేష్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. నెలనెలా వచ్చే ఆదాయం ఒక్కసారిగా ఆగిపోయింది. అతని జీవితం అప్పటిదాకా నడిచిన దారి పూర్తిగా మారిపోయింది. 8 ఏళ్ల అతని కష్టం, అతని క్రమశిక్షణ అంత తలకిందులవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జస్ట్ 3 నెలలు. కేవలం 3 నెలలు అతను ఈఎంఐలు కట్టలేకపోయాడు. అంతే, అక్కడితో కథ మారిపోయింది. ఇప్పుడు మనం రాజేష్ వ్యక్తిగత కథ నుంచి కాస్త పక్కకు వచ్చి మన దేశంలో హోమ్ లోన్లను కంట్రోల్ చేసే చట్టపరమైన విషయాల గురించి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాలకు, కష్టాలకు విలువ ఉండదు. కేవలం రూల్స్, రెగ్యులేషన్స్ మాత్రమే మాట్లాడతాయి. చూడండి, పరిస్థితి ఎంత వేగంగా చేయి దాటిపోయిందో. అక్టోబర్లో జాబ్ పోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు గడిచాయి. వెంటనే అతని లోన్ అకౌంట్ ఎన్పీఏగా మారిపోయింది. ఆ తర్వాత బ్యాంకు 60 రోజుల నోటీస్ ఇచ్చింది. మార్చొచ్చేసరికి ఇల్లు వేలానికి వచ్చేసింది. కొన్ని నెలల్లోనే అంతా అయిపోయింది. సో ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎన్పీఏ, అంటే నిరర్ధక ఆస్తి. సింపుల్గా చెప్పాలంటే మీరు వరుసగా 90 రోజులు, అంటే 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే మీ లోన్ అకౌంట్ను బ్యాంకులు ఎన్పీఏగా ప్రకటిస్తాయి. బ్యాంకు దృష్టిలో ఇదొక డీఫాల్ట్. కాని రాజేష్ లాంటి వాళ్లకి ఇది ముగింపుకు ఆరంభమన్నమాట. ఈ ఎన్పీఏ తర్వాత బ్యాంకు చేతికి ఒక పవర్ఫుల్ అస్త్రమొస్తుంది. అదే ఈ సర్ఫేసీ యాక్ట్. ఈ చట్టం బ్యాంకులకు అపారమైన అధికారాలిస్తోంది. దీనివల్ల వాళ్లు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగకుండానే డీఫాల్ట్ అయిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి తమ డబ్బును రికవర్ చేసుకోవచ్చు. సరే, ఇదంతా జరిగింది. చట్టప్రకారం జరగాల్సిందే జరిగిపోయింది. మరి ఫైనల్గా రాజేష్కు ఎంత నష్టమొచ్చింది? ఆ లెక్కలు చూస్తే నిజంగా మనసు చివుక్కుమంటుంది. ఇప్పుడు ఈ నంబర్లు చూడండి. ఇంటిని 95 లక్షల రూపాయలకు వేలం వేశారు. అందులో బ్యాంకుకు చెల్లించాల్సిన బాకీ 80 లక్షలు పోయింది. మరి 8 ఏళ్లపాటు ఈఎంఐలు కట్టిన రాజేష్ చేతికి చివరికి ఎంతొచ్చింది? కేవలం 15 లక్షల రూపాయలు. 1,20,00,000 ఇంటికి, 8 ఏళ్ల కష్టానికి మిగిలింది కేవలం 15 లక్షలు. ఇంతటి ఘోరం జరగకుండా ఆపడానికి ఏదైనా మార్గముందా? ఒకవేళ దురదృష్టవశాత్తు ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే ఏం చేయాలి? దీనిపై ఒక బ్యాంకింగ్ నిపుణుడు కొన్ని ముఖ్యమైన సలహాలిస్తున్నారు. వాటినిప్పుడు చూద్దాం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే. సమస్య వచ్చాక స్పందిస్తారు. కానీ చేయాల్సింది ప్రొయాక్టివ్గా ఉండటం. అంటే ఉద్యోగం పోయిన వెంటనే బ్యాంకుకు వెళ్లి పరిస్థితిని వివరించాలి. నోటీస్ వచ్చేదాకా ఆగకూడదు. లోన్ను రీస్ట్రక్చర్ చేయమని అడగాలి. అంతేగాని లోన్ ఎన్పీఏగా మారే వరకు చూస్తూ కూర్చోవడం చాలా ప్రమాదకరం. కాబట్టి పరిష్కారమేంటి? మొదటి స్టెప్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్తో మాట్లాడటం. రెండవది, లోన్ రీస్ట్రక్చర్ చేయమని అడగటం.
అంటే నెలవారీ ఈఎంఐని తగ్గించి లోన్ కట్టే కాలాన్ని పెంచమని కోరటం. దీనివల్ల తాత్కాలికంగా కొంత ఊరట లభిస్తుంది. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైనది 4వ పాయింట్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల కోసమే ఒక ఎమర్జెన్సీ ఫండ్ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోయి బ్యాంక్ నోటీస్ కూడా ఇచ్చేసింది అనుకుందాం. అప్పటికీ ఒక చివరి అవకాశం ఉంటుంది. అదే డెట్ రికవరీ ట్రిబ్యునల్ లేదా డిఆర్టీ. ఇది ఇలాంటి కేసుల కోసమే ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్ట్. ఇక్కడ రుణగ్రహీతలు తమ వాదన వినిపించి న్యాయం కోసం పోరాడవచ్చు. చాలామందికి ఈ ఆప్షన్ గురించి తెలియకపోవడం కూడా ఒక సమస్యే. రాజేష్ కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఇది మన దేశంలో జీతం మీద ఆధారపడి జీవించే లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: మనం సంపదను నిర్మించుకోవడానికి ఒక మార్గం అని నమ్మే ఈ ఈఎంఐ వ్యవస్థ నిజంగా సంపదను సృష్టిస్తోందా, లేక ఇది మనం తెలియకుండానే చిక్కుకుంటున్న ఒక ఒక్క ఉద్యోగం పోగానే ఏళ్ల తరబడి కట్టుకున్న కలలన్నీ కూలిపోయేంత బలహీనమైన పునాదుల మీద మన ఆర్థిక జీవితాలు ఆధారపడి ఉన్నాయా? దీని గురించి మనందరం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.